ఇక్కడికి పబ్లిక్ స్టార్ట్ అవ్వడం మొదలైంది. అక్కడ ఆ ఉత్సవాలు కూడా కొద్ది తగ్గడం. ఈ శివరాత్రి వల్ల ఇక్కడ శివాలయానికి విపరీతం జనాదరణ ఉంటుంది. చాలా వరకు వస్తుంటారు. కానీ ఏంటంటే ఇది 2014లో సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్కి మారిపోవడం వల్ల ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మాత్రమే పర్మిషన్స్ వస్తేనే చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం రాదు. అంటే డిపార్ట్మెంట్లో ఎండోమెంట్లో ఉన్నా కూడా ఎండోమెంట్ వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఈ ప్రాంతం మొత్తం దాదాపు 9,000 ఎకరాలు మొత్తం కూడా రాజకొండ మొత్తం రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించారు. కాబట్టి ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డెవలప్ చేయాలన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాత్రం పర్మిషన్స్ రావాలి. వాళ్ళు ఏమైనా ల్యాండ్ ఇస్తే మాత్రమే కొద్ది వాళ్ళని డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దీనికి డోనర్స్ ఉన్నారు, గుడి కట్టడానికి డివోటీస్ ఉన్నారు. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఇది రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండడం వల్ల మాత్రమే. అంత 2014 కన్నా ముందు కూడా ఇది మొత్తం కూడా అసెంట్ భూముల కింద ఉంటుండే. 2014 తర్వాత